ఢిల్లీలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్స్ కూడా ఇబ్బంది కలిగింది. టెర్మినల్ 2లో ఈదురు గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ వర్షం ఎయిర్పోర్ట్ లో ఉన్న 3 ఎయిర్ ఇండియా విమానాలకి తీవ్ర నష్టం కలిగించింది. గాలుల ధాటికి పార్కింగ్ స్టాండ్ దగ్గర ఉంచిన భారీ గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు కూడా నేల నుంచి పెకిలించి వేసినట్లుగా ఊగిపోయాయి. ఇండిగో ఇంజనీరింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అలాగే ఇండియా ఇంజనీరింగ్ కి చెందిన ఒక స్టెప్ ల్యాడర్, ఒక ట్రెసిల్ బలమైన గాలుల తాకిడికి ఎగిరిపోయాయి. 3 ఎయిర్ ఇండియా విమానాల్ని ఢీకొట్టడంతో వాటికి ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత దెబ్బతిన్న 3 విమానాల్ని కూడా తక్షణం తనిఖీ చేశారు. రిపేర్ల కోసం వాటిని నిలిపేశారు. ఒక విమానం చాలా తీవ్రంగా దెబ్బతిందని, దాన్ని రిపేర్ చేయడం ఇప్పట్లో పూర్తవ్వదని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. మిగిలిన 2 విమానాలకు ఈ వారంలో మరమ్మతులు చేసి తిరిగి ఎగరడానికి సిద్ధం చేస్తారని భావిస్తున్నారు. ఏ స్థాయిలో భారీ ఈదురు గాలులు వీస్తే ఏకంగా అంత బరువుండే స్టెప్ ల్యాడర్ సైతం అలా గాలికి కొట్టుకుపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా దూసుకెళ్లిన ఆ ల్యాడర్ ని ఆపడం అక్కడున్న గ్రౌండ్ స్టాఫ్ వల్ల కాలేదు. ఆ ల్యాడర్ వెళ్లి ఫ్లైట్ కి ఢీ కొట్టడంతో 3 ఫ్లైట్స్ దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఒక్క ఫ్లైట్ చాలా భారీ ఎత్తున దెబ్బతింది. దాని రిపేర్ ఇప్పట్లో పూర్తి అవ్వదని చెప్తున్నారు. మరో 2 ఫ్లైట్స్ కి ఒక వారం రోజుల్లోగా రిపేర్ ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ స్టాఫ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా ఆ గాలుల వేగానికి దాని బరువును వాళ్ళు ఆపలేకపోయారు. దీంతో 3 ఇండిగో విమానాలకి డ్యామేజ్ అయింది.